ఈ వీడియో వీక్షిస్తున్న మీ అందరికీ కూడా నమస్కారం. నా పేరు అభిషేక్, రాజమండ్రిలో ఉంటాము. అయితే జూలియమ్మ ఫౌండేషన్ ద్వారా మేము అనేకమైన కార్యక్రమాలు చేయాలని ఆశపడుతున్నాము. ఈ సోషల్ సర్వీస్ అంటే నాకు చిన్నప్పటి నుంచి చాలా ఇంట్రెస్ట్. అయితే జూలియమ్మ ఫౌండేషన్లో నేను చూసినప్పుడు చాలా విషయాలు నేను తెలుసుకున్నాను. వారు చేసే సేవ అంతా కూడా అనేక మందికి సహకరిస్తూ, పేదవారు ఎవరైతే ఉంటారో కనీసం తినడానికి కూడా లేని వారిని వారు ఆదరిస్తూ, వారి నెల వారికి అనేకమైన అవసరతలన్నీ కూడా తీరుస్తూ వస్తున్నారు. కాబట్టి మేమందరం కూడా ఉచితంగానే ఈ సేవను చేస్తున్నాము. ఎవరైనా దీంట్లో మాతో పాటు భాగస్తులు కావాలనుకుంటే ఖచ్చితంగా మీరందరూ కూడా సహకరించాలని మనం చూస్తున్నాం. వీక్షిస్తున్న మీ అందరికీ నమస్కారములు. నా పేరు విమల బిఎంపి. నేను మెడికల్ ఫీల్డ్లో హాస్పిటల్ వైజ్గా 10 years వర్క్ చేసి, ఇక సోషల్ సర్వీస్ అంటే నాకు చిన్నప్పటి నుంచి కూడా చాలా ఇంట్రెస్ట్. అందువలన మెప్మా తరపున కూడా సర్వీస్ చేయడం అనేది జరిగింది. ఆ మిగిలిన సమయంలో ఇప్పుడు బిఎంపి ప్రాక్టీషనర్గా ఫస్ట్ ఎయిడ్ సెంటర్ రన్ చేస్తూ, జూలియమ్మ ఫౌండేషన్ ద్వారా వారి సేవా దృక్పథాన్ని చూసినప్పుడు నేను చాలా ఇన్స్పైర్ అయ్యి వారిలాగా నేను కూడా నా మిగిలిన సమయంలో వారితో కలిసి వర్క్ చేయాలని నేను ఎంతో ఆశపడుతూ ఫౌండేషన్ తరపున నా మిగిలిన సమయం అంతా కూడా శ్రమించాలని ఆశపడుతున్నాను. అయితే ఒక్కరు చేస్తే తక్కువ పని మాత్రమే చేయగలరు. అయితే ఎక్కువ మంది కలిస్తే ఎక్కువ పని కూడా చేయగలరని నేను ఆశపడుతూ ఉన్నాను. మీలో ఎవరైనా ఆ యొక్క జూలియమ్మ ఫౌండేషన్ తరపున సేవలు అందించాలంటే మరి ట్రైబల్స్ ఏరియాలోనూ, అలాగే ఎడ్యుకేషన్ పరంగాను, హెల్త్ పరంగా కూడా వర్క్ చేయాలనుకుంటే కనుక నాతో కలిసి మరి మీరు కూడా అందించినట్లయితే మనందరం కలిసి ఇక మరి నిరుపేద కుటుంబాలకు, అలాగే పేదరికంలో ఉన్నటువంటి అనేక మందిని మనం కూడా వారికి సేవలు అందించి మంచి కార్యాలు జరిగించడానికి మనందరం కలిసి పనిచేద్దాం. అందరికీ నమస్కారం. వీక్షిస్తున్న మీ అందరికీ నా నమస్కారములు. నా పేరు రాణి. నేను బిఎస్సి గ్రాడ్యుయేట్ని. నాకున్న బిజీ షెడ్యూల్లో జూలియమ్మ ఫౌండేషన్ వారు నిర్వహించే కార్యక్రమాలను నేను చూశాను. వారు అందిస్తున్న సేవా కార్యక్రమాల్లో ముఖ్యంగా స్లమ్స్ ఏరియాస్లోను, అలాగే ఈ యొక్క ట్రైబల్స్ను వారు సందర్శించి వారి అక్కర్లు తెలుసుకుని చక్కని వైద్య శిబిరాలను నిర్వహిస్తూ, అవగాహన సదస్సులు కల్పిస్తూ వారికి ఎంతో సహకారాలను అందిస్తూ ఉన్నారు. నేను అది చూసినప్పుడు నేను కూడా అందులో జాయిన్ అవ్వాలని ఎంతో ఆశపడ్డాను. ఆ ఆశను దేవుడు నిజంగా మంచి అవకాశాన్ని కల్పించి ఈ జూలియమ్మ ఫౌండేషన్ వారి ద్వారా ఆ యొక్క టీంలో నేను చేరడం జరిగింది. నేను ఈ రోజున ఆ టీంతో కలిపి ఈ జూలియమ్మ ఫౌండేషన్ ద్వారా జరిగే ప్రతి కార్యక్రమాల్లోనూ వారి సహాయాలు అందించడానికి నా వంతులో నేను వారితో కలిసి పనిచేస్తున్నందుకు ఎంతో గర్వపడుతున్నాను. ఇది నాకు ధన్యతగా కూడా నేను భావిస్తూ ఉన్నాను. నా వల్లే అనేక మంది చక్కగా ఈ సేవా కార్యక్రమాల్లో పొందాలని అనుకున్నట్లయితే మీరు కూడా ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగపరచుకోవచ్చు. కాబట్టి ఈ యొక్క కార్యక్రమాల్లో పాల్పంపులు పొందాలని ఆశపడే ప్రతి ఒక్కరికి ఇంకా అవకాశం ఉంది. ఈ జూలియమ్మ ఫౌండేషన్ వారు ఆహ్వానిస్తూ ఉన్నారు. కాబట్టి మీరు కూడా చేరి ఈ కార్యక్రమాలను మీరు చేతులతో కూడా మీ వంతులోని సహకారం అందించాలని నమ్ముచు ఇట్లు జూలియమ్మ ఫౌండేషన్.